హల్లెలూయా. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు? చెప్పాలా గట్టిగా? మన కొరకు పుట్టి ఉన్నాడు, మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు మన కొరకు పుట్టాడు అంటే మన పాపాల కోసం. శరీరధారిగా ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తన్ను తాను తగ్గించుకొని సిలువ యాగమయ్యాడు, కల్వరి సిలువలో యాగమయ్యాడు. దీనంతటికి కారణం ఏంటిదంటే నశించిపోతున్న ఆత్మల పట్ల నా దేవునికున్న భారం. నశించిపోతున్న ఆత్మల పట్ల నా దేవునికున్నటువంటి బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు పుట్టాడు, సంబరాలు చేసుకుంటున్నాం, క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఎస్, దేవుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు. ఈ డిసెంబర్, జనవరి ప్రపంచవ్యాప్తంగా 2 నెలల పాటు జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండగే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఆయన పుట్టినరోజునే. కానీ ఆయన ఎందుకు పుట్టాడు? దేనికి పుట్టాడు? ఆయన పుట్టకకు గల కారణం ఏంటి అంటే ఆయన పుట్టకలో భారం ఉంది, ఆయన పుట్టుకలో బాధ్యత ఉన్నది, ఆయన పుట్టుకలో త్యాగం ఉన్నది, ఆయన పుట్టుకలో ఒక చరిత్ర ఉన్నది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు క్రిస్మస్ మెసేజ్లు విన్నారు విన్నారు విన్నారు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు మీతో మాట్లాడబోతున్నాడు. చూడండి, ప్రతి క్రైస్తవునికి నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు, కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేదు, సంఘము పట్ల భారము లేదు, సేవకుని పట్ల భారము లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఆయన దేవాతి దేవుడు కాబట్టి ఆయనకుందా? లేదా సేవకులు అన్న శామన్న ఆయన పరిచర్య పిలుపుంది కాబట్టి ఆయన ఒక్కడికే భారం ఉందా? ఆ భారం ఎందుకు మనలో లేదు? ఆ భారం యేసు క్రీస్తులో గనుక లేకపోతే ఈరోజు ఇంత మంచి జీవితం మనకుండేదా? ఆ భారం శామన్నలో లేకపోతే ఇంతమంది ఇక్కడ ఉండే వాళ్ళ? ఈ భారం ఈరోజు అన్నయ్యలో లేకపోతే 10 సార్లు మాకు ఫోన్లు చేసి ఈ మీటింగ్ పెట్టగలుగుతాడా? ఏంటి దానంతటికి కారణం అంటే దేవుడు ఆయనకిచ్చినటువంటి భారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఎటువంటి భారం ఉంది? ఆ భారం డబ్బు మీద భారమా? వ్యాపారం మీద భారమా? పిల్లల మీద భారమా? ఎటువంటి భారముతో ఇక్కడికి వచ్చావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు ఏం చేశాడు నాకు అని మనం అనేక విధాలుగా ఏం చేయలేదు, దేవుడు నాకేం చేయలేదు. అమ్మాయి చూడండి, సేవకులంగా నిమ్స్ హాస్పిటల్కి వెళ్తాం. ఎప్పుడైనా వెళ్ళారా నిమ్స్ హాస్పిటల్కి? గాంధీ హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళారా? గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఒక 1 అవర్ నిలబడండి, దేవుడు నీకేమిచ్చాడో అర్థమవుతుంది. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి నిల్చోండి, దేవుడు నీకేమిచ్చాడో అర్థమైపోతుంది. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు
పరిచర్యకు అండగా నిలబడేవారు కనబడడం లేదు. సేవకునికి అండగా నిలబడడం కనబడడం లేదు. సేవకునికి అండగా నిలబడాలంటే సేవకునిలో ఉన్నటువంటి భారం ఈరోజు విశ్వాసుల్లో లేదు. యేసు ప్రభు పుట్టుకలో ఒక భారం కనపడుతుంది నాకు. యేసు క్రీస్తు జన్మలో ఒక బాధ్యత కనబడుతుంది. ఈరోజు ఒక మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు. ఒక మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. డబ్బు డబ్బు డబ్బు, ఉదయం లేస్తే ఈవినింగ్ వరకు సంపాదన సంపాదన సంపాదన. కానీ దేవుని పరిచర్య పట్ల భారం మనకుందా? ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేనేమి చేసిదినని బిలాముతో అడుగగా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరిని వాడుకున్నాడు? గాడిదని. హల్లెలూయా. చాలా మంది సంఘములో ఒక ధోరణి ఉంటుందండి. నేను లేకపోతే అమ్మతేజ గారి దగ్గర ఎవరుండరు, నేను లేకపోతే శ్యామన్న దగ్గర అసలు లేదు, నేను లేకపోతే పరిచర్య జరగదు, నేను లేకపోతే వీడియో ఎవరు తీయలేరు, నేను లేకపోతే కెమెరా ఎవరు తీయలేరు, నేను లేకపోతే లేదు. నా దేవుడు తలుచుకుంటే గాడిదను కూడా వాడుకుంటాడు. కొట్టు గట్టిగా చబళ్ళో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన పరిచర్యలో వాడబడడం, సేవకునితో మందిరములో పరిచర్య చేయడం ఏనాడు చేసుకున్న పుణ్యమో. ఆమెన్ అనట్లేదు మీరు, ఆమెన్ అనట్లేదు మీరు. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు వాడబడకపోతే నా దేవుడు గాడిదను కూడా వాడుకుంటాడు. నేనుంటేనే జరుగుతుంది, నేనుంటేనే జరుగుతుంది. నో, ఈరోజు ఈ సభకు నేను రాకపోయినా దేవుడు వేరే సేవకుని నిలబెడతాడు. ఈరోజు శ్యామన్న ఈ ప్రాంతంలో పరిచర్య చేసినా చేయకపోయినా దేవుడు నిలబెడతాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. నువ్వు కూడా పరిచర్యలో నిలబడితే దేవుణ్ణి అడగడానికి దమ్ము కావాలండి. ఆమేనండి. ఎవరు పడితే వాళ్ళు యేసు నామంలో ఈ క్యాన్సర్కి స్వస్థత వచ్చును గాక, క్యాన్సర్ పేషెంట్కి ప్రార్థన చేయడానికి దమ్ము కావాలా? దయ్యం పట్టిన వాళ్ళకు ప్రార్థన చేయడానికి దమ్ము కావాలా? ఎక్కడొస్తుందా దమ్ము? సూపర్ మార్కెట్లలో దొరుకుతుందా? సూరారం సూపర్ మార్కెట్లో దొరుకుతుందా దమ్ము? నో. వీడు నా పెద్ద కొడుకు, వీడు దాదాపుగా 4 నెలలైంది వీడు మీటింగ్లకు రాక. ఈరోజు వచ్చాడు. ఎందుకంటే కొంచెం అల్లరి ఎక్కువైందని కొంచెం దూరం పెట్టిన. చర్చిలో ఫ్యాడ్ ప్లే చేస్తాడు, చాలా బాగా ప్లే చేస్తాడు. చర్చిలో ఫ్యాడ్ ప్లే చేసిన వెంటనే, డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలా అంటాడు. అంటే ఏంటి? ఎప్పుడైతే ఫ్యాడ్ ప్లే చేయడో అడగడానికి దమ్ము ఉంటుందా? చెప్పండి మీరు. ఎప్పుడైతే దేవుని పని చేస్తాడో అప్పుడు ధైర్యంగా వచ్చి, డాడీ నేను పని చేశానా లేదా, నాకు కావాలి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చిన్న బాబుకే దేవుని పని చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏమడుగుతాడు? డాడీ షూస్ కావాలి డాడీ, డాడీ మా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి డాడీ, లేకపోతే ఐస్ క్రీమ్ కావాలి. ధైర్యంగా అడుగుతాడు. దమ్ము కావాలా? ఆ దమ్ము ఎక్కడుంటుందో తెలుసా? దేవుని పరిచర్యలో ఉంటుంది. ఆమేనండి. ఆ దమ్ము మందిరం ఊడిస్తే వస్తుంది, ఆ దమ్ము మందిరం తూడుస్తే వస్తుంది, ఆ దమ్ము మందిరంలో సౌండ్ సెట్ చేస్తే వస్తుంది, ఆ దమ్ము సేవకుడికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిస్తే వస్తుంది ఆ దమ్ము. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఒకసారి చెన్నై కన్వెన్షన్కి వెళ్ళాను నేను. చెన్నై సభలకు వెళ్తే ఒక వ్యక్తి లుంగి కట్టుకొని ఉన్నాడు.
నేను వాష్రూమ్కి వెళ్దామని ఇలా వెళ్తుంటే ఆ లుంగి కట్టుకున్న వ్యక్తి, బాబా ఒక్క నిమిషం ఆగు, ఆ ఫెనాయిల్ మంచిగా నీట్గా కడిగి పంపిస్తాను. వెళ్ళి కడుగుతున్నాడు, బ్రష్తో రుద్దుతున్నాడు లుంగి. ఈ సార్ని ఎక్కడో చూసినట్టుందే అనుకున్నా, నేను ఎక్కడో చూసినట్టుందే అనుకున్నా. తర్వాత మంచిగా క్లీన్ చేసి, బాబు వెళ్ళు బాబు అన్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చుంటున్నాడు, క్లీన్ చేస్తున్నాడు. హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చుంటున్నాడు. మొత్తం గోల్డ్ చైన్ ఉంది, మెడలో ఉంగరాలు ఉన్నాయి. ఏంటిదబ్బా అనుకున్నా. నేను అనాథ శరణాలయం రన్ చేస్తాను. అప్పుడు చిన్న రేకుల షెడ్డులో రన్ చేసేవాడిని. సింగరేణి కోర్టర్ కోసం అని చెప్పేసి నేను సింగరేణి జిఎం ఆఫీస్కి వెళ్తే నా విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్తే నన్ను రమ్మన్నారు, వెళ్ళాను. సార్ సిస్టమ్ దగ్గర ఇలా కొడుతున్నాడు, ఇలా తిరిగాడు. సార్ని ఎక్కడో చూసినట్టుంది సార్, మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్, మీరు చెన్నై మీటింగ్లకు వచ్చారా సార్ అంటే, ఎస్ ప్రతి సంవత్సరం వెళ్తానా అని అన్నాడు. సార్ అక్కడ వాష్రూమ్స్ కడిగింది మీరేనా సార్ అంటే, అవును నాన్న, నాకు ఇష్టం, అలా పరిచర్య చేయడం నాకు ఇష్టం. ప్రెసలా నా గుండె పగిలిపోయింది. ఆయన అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ బయట వెయిట్ చేస్తారు. త్రూ అవుట్ సింగరేణికి బాస్ ఆయన. ఆమెన్. అంత గొప్ప ఉద్యోగంలో ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నాడమ్మా, బాత్రూమ్ కడుగుతున్నాడు. అంటే పిచ్చోడని చెప్దామా? పిచ్చోడని చెప్దామా? ఏమన్నా ఏలూరా మనం వెళ్ళింది? ఏలూరులో ఒక అమ్మ, నేను మందిరం చూద్దామని పోయినా, ఒక అన్న చర్చికి మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. సో ఆ మందిరానికి వెళ్తే ఒక అమ్మ నైట్ 10 గంటలకు వచ్చి మొత్తం తడిగుడ్డేసి తుడుస్తుంది, ఒక్కతే తుడుస్తుంది. నేను ఆ పాస్టర్ నన్ను అడిగా, అన్న ఎవరన్నా అమ్మ అఫీషియల్గా కనపడుతుంది మొత్తం క్లీన్ చేస్తుందంటే, ఏలూరు ఎంఆర్ఓ మేడం గారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవుడు, నీ ఉద్యోగంలో ఆశీర్వాదం లేదో, దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో ఆశీర్వాదం దాగి ఉన్నదే. ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆయన పరిచర్యలో ఉన్న పవర్ అది. ఆమేనండి. ఆయన పరిచర్యలో ఉన్న పవర్, ఆ పవర్ మనకు కావాలి అంటే మనం పరిచర్య చేయాలి. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి నిర్గమాకాండము 17వ అధ్యాయం 12వ వచనం చదువు డాడీ ఒకసారి. మోషే చేతులు బరువు ఎక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను, అహరోను ఒక పక్కను, ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మోషే చేతులు పైకి లేపి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. చేతులు నొప్పొస్తున్నాయి. ఇలా దిగిపోగానే ఓటమి పాలవుతున్నారు. చూడండి ఈరోజు మోషే చేతులు ఇలా పైకి లేపాడు, రెండు చేతులు పైకి లేపితే ఇక్కడెవరు? అహరోను, హూరు. ఈ చేతులు పట్టుకొని ఇలా పట్టుకోండి, రెండు చేతులతో పట్టుకో, నువ్వు కూడా పట్టుకో, ఇలా 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 పట్టుకోండి. సపోర్ట్. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి సేవకుడు ఒక్కడే భారం కలిగి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. సేవకుడు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తేనే మన కుటుంబాలు దీవెన. సేవకులు చేతులు పైకి లేపి ప్రార్థన చేస్తేనే మన కుటుంబాలకి ఆశీర్వాదం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవకుని చేతులు ఇలా పట్టుకొని ఉంటే మన కుటుంబాలకు విజయం, సంఘానికి విజయం. ఈరోజు సేవకుడు చేతులు పైకి లేపితే నొప్పులు ఇలా పట్టుకునేవారు లేరేమో.
ఇలా పట్టుకునేవారు లేరేమో, మందిరంలో కీబోర్డ్ కొట్టే వాళ్ళు లేరేమో, ఫ్యాడ్ ప్లే చేసే వాళ్ళు లేరేమో, సౌండ్ ప్లే చేసే వాళ్ళు లేరేమో, మందిర పరిచర్యలో ఉండేవాళ్ళు లేరేమో. నీ కొడుకు ఎందుకు పరిచర్య చేయకూడదు? నీ భర్త ఎందుకు పరిచర్య చేయకూడదు? ఇంకెప్పుడు పరిచర్య చేస్తారో? ఇవాళ ఉన్నవాళ్ళు రేపు కనబడడం లేదు, ఈ రోజు ఉన్నవారు రేపు లేరు. బాత్రూంలో జారిపడి చనిపోతున్నారు. ఊపిరి ఉన్నప్పుడే చేయవలసినది చేయాలా? ఊపిరి ఉన్నప్పుడే దేవుని కోసము బ్రతకవలసినది బ్రతకాలి. సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీరు తుడిచే బిడ్డగా మారాలి. సేవకుడికి గాయమైతే ఆయింట్మెంట్ లాగా మారాలి. అటువంటి సంఘ బిడ్డలు లెగాలి. ఈరోజు ఆరోను హోరు లాగా మీరు కూడా లెగుదురుగాక. మనలో ఒక తృష్ణ, మనలో ఒక దాహం, అయ్యా నా సేవకుడికి నేను అండగా నిలబడాలయ్యా, నా సేవకురాలికి నేను అండగా నిలబడాలయ్యా, నా పరిచర్యలో నేను వాడబడాలి ప్రభువా అనే తృష్ణ, దాహం మనలో ఉండాలి. ఎంతసేపటికి సినిమా హాల్కి వెళ్ళి ఇలా చూసి ఇలా వెళ్ళిపోయే వాళ్ళు దేవునికి అవసరం లేదు. అలా సినిమా హాల్ లాగా కూర్చొని వెళ్ళిపోయే మందిరాలు చాలా ఉన్నాయి. చాలామంది అలా అలవాటైపోయారు. ఉదయం మందిరానికి వస్తే నైట్ రాత్రి వరకు సేవకులతో ఉండి పరిచర్య చేసే కుటుంబాలు లెగాలి. కొట్టుగట్టిగా చబళ్ళో, కొట్టుగట్టిగా చబళ్ళో. హల్లెలూయా. ఈరోజు మీరు దీవించబడాలి అంటే, మీరు ఆశీర్వదించబడాలంటే సేవకుని చేతులను బలపరిచే చేతులు లెగును గాక. ఆమేన్. సేవకుని చేతులను బలపరిచే చేతులు లెగును గాక. అమ్మా, ఆయన పరిచర్య చేసే భాగ్యం అందరికీ రాదు. ఆమేన్. హల్లెలూయా. కష్టాలు వస్తాయి. నువ్వు చాలా అఫీషియల్గా బ్రతుకుండొచ్చు, కానీ వెళ్ళి బాత్రూమ్ కడుగో. నువ్వు చాలా అఫీషియల్గా ఉండవచ్చు, వెళ్ళి మందిరం తడిగుడ్డేసి తుడువో. చాలా అఫీషియల్గా నువ్వు ఉండవచ్చు, కానీ నీ కొడుకు నీ సౌండ్ దగ్గర కూర్చోబెట్టు. ఆ అభిషేకం మామూలు అభిషేకం ఉండదు. తరతరాలు 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 దీవించబడతారు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో ఉంటే చిన్న చిన్న శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అవమానం వస్తూ ఉంటుంది. తట్టుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం వరకే. ఆదివారం మైకు పట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమ పాడి, మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు రోజు చికెను మటను లేకపోతే ఏదో టైం పాస్ చేసి మళ్ళీ ఆదివారం ఇలా ఏ నిందలు రావు. రాత్రిన్ బగళ్ళు ఆయన పరిచర్యలో ఉంటే రాళ్ళు పడతా ఉంటాయి. కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతా ఉంటాయి. భయపడొద్దు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, సర్వ సృష్టికర్త, సజీవుడు. నువ్వు చేసే పని నీ పని కాదా, నువ్వు చేసే పని యూదా గోత్రపు సింహము పని. మేరా భగవాన్ దేఖ్ లేంగే. కొట్టుగట్టిగా చెప్పడలో, కొట్టుగట్టిగా చెప్పడలో. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం నిలబడు, ఎన్ని నిందలు వచ్చినా సేవకునితో నిలబడు. ఆమేన్. హల్లెలూయా. అది అదృష్టం అందరికి రాదండి. అందరికి వస్తుందా? అందరికి వస్తుందా అదృష్టం? అది అందరికీ రాదు. ఈరోజు మీ మందిరంలో నేను ఈ విధంగా ఉన్నానంటే, నన్ను చిన్నతనంలో అనాథాశ్రమంలో జాయిన్ చేసిన నా ఆత్మీయ తండ్రి నా పాదాలు, ఆయన పాదాలు ఎత్తేటోడిని. నేను ఆయనకు మాలిష్ చేసేవాడిని. కొంచెం హెవీ లా ఉంటాడు అయ్యగారు, పాదాలు ఎత్తేటోడిని. మందిరం తుడిచేటోడిని, మందిరంలో పట్టాలేసేటోడిని, మందిరంలో సౌండ్ పెట్టేవాడిని నేను. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మీయ తండ్రికి చేసిన పరిచర్య నేను. నా తండ్రి, ఆత్మీయ తండ్రి, కొంచెం ఆయన తింటుంటే ఎంగిలి, అయ్యా కొంచెం ఉంచండి అయ్యా, మీ ఎంగిలి తింటానని చెప్పి. ఎందుకంటే సేవకుని అభిషేకం నాకు రావాలి అని ఆశపడేవాడిని నేను. నేనంత స్పిరిచువల్గా అప్పుడు లేను,
నేను CPI-ML న్యూ డెమోక్రసీ గుమ్మడి నరసయ్య పార్టీలో, PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్లో నేను విద్యార్థి సంఘంలో ఒక లీడర్గా పనిచేస్తూ కూడా నేను ఎప్పుడు మందిరం మానేవాడిని కాదు, మందిరంలో పరిచర్య చేస్తూ ఉండేవాడిని. నాకు ఈరోజు దృఢంగా నేను చెప్పగలను, బల్లా గుద్ది చెప్పగలను, నా సేవకునికి, నా దేవునికి నేను పరిచర్య చేశాను కాబట్టి ఆ అభిషేకం నాలో నింపబడింది. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా సేవకుని పాదాలు వచ్చేటండి, నా సేవకుని ఇలా చూసుకునేవాడిని నేను. నా సేవకుని సెకండ్ అంటే చినిగిపోయిన బట్టలు, కొంచెం పాత బట్టలు ఏదైనా ఉంటే అడిగేవాడిని నేను. ఆయన తొడుక్కున్నటువంటి బట్టలు నాకు కావాలి అని. ఆమేన్. నువ్వు చేసేది సేవకునికని నేను అనుకోలేదు, నా దేవునికే సేవ చేస్తున్నా, పరిచర్య చేస్తున్నానని నేను నమ్మాను, విశ్వసించాను. ఆ రోజు నేను చేసిన పరిచర్య మనుషులు చూసినా చూడకపోయినా నా దేవుడు చూశాడు, నన్ను దీవించాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు పరిచర్య చేసే వాళ్ళకి రాళ్ళు పడతాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. అయినా పరిచర్య విడిచిపెట్టొద్దు. పరిచర్య అంటే ఏంటి? స్టేజ్ మీద నిల్చొని వాక్యం చెప్పడమే పరిచర్యనా? బాత్రూములు కడిగేది ఒక పరిచర్య, సౌండ్ పెట్టేది ఒక పరిచర్య, కీబోర్డ్ కొట్టేది, ఫ్యాడ్ కొట్టేది, పాటలు పాడేది, వాక్యం చదివే పరిచర్య. ఈ పరిచర్య అంతా కూడా సేవకునికి అండగా నిలబడాలి. సేవకుడు వచ్చి మొత్తం సెట్ చేసుకోకూడదు, సంఘ బిడ్డలందరూ వచ్చి సెట్ చేసుకోవాలి. ఈరోజు నా సంఘం ఉదయం 4:30కు వచ్చేస్తారు. ప్రతి సండే భోజనాలు, స్త్రీలు పురుషులు అందరూ వచ్చేస్తారు. వచ్చి అందరికీ భోజనాలు ప్రిపేర్ చేస్తారు. ఉదయం 4:30కు వచ్చి రాత్రి 10 గంటల వరకు నాతోనే ఉంటారు. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. నేను ఇక్కడుండి చెప్తున్నాను, వారు ఆయురారోగ్యాలతో నింపబడుదురుగాక, వారు దీవించబడుదురుగాక, వారు చేస్తున్న ప్రతి పరిచర్యను నా ప్రభువు దీవించునుగాక. పరిచర్య అంటే ఒక్కరికి భారం ఉంటే సరిపోదు. సేవకునికో, మరి శామన్నకో, లేకపోతే వాళ్ళ బాబుకో, అమ్మగారుకో ఆ భారం ఉంటే పరిచర్య ముందుకు జరగదు. కొన్ని కొవ్వొత్తులు ఎలగాలి. ఆమేనండి. కొన్ని కొవ్వొత్తులు వెలగాలి. దేవుని కోసము వెలిగే కొవ్వొత్తులు వెలగాలి. ఆ కొవ్వొత్తి నువ్వే ఎందుకు కాకూడదు తమ్ముడా? ఆ కొవ్వొత్తి నువ్వే ఎందుకు కాకూడదు నా తల్లి, చెల్లి? ఈరోజు ఒకటే, నువ్వు దేవుని కొరకు గనక నిలబడగలిగితే నా ప్రభువు నీ కొరకు నిలబడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్ని శ్రమలు వస్తే శ్రమల్లో నుంచి సిరులు దాచుంచే దేవుడు. ఆమేనండి. హల్లెలూయా. శ్రమలు వస్తేనే దీవెన, శ్రమలు వస్తేనే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరే, నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునా, ఏమని వివరింతునో. చెప్పండి, ఆయన కోసం బ్రతికే భాగ్యం అందరికి వస్తుందా? చెప్పండి తల్లి. గ్రేట్ ఆపర్చునిటీ అదే. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదామా గట్టిగా? చప్పట్లు. థాంక్యూ లార్డ్. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమా
తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా చప్పట్లు కొట్టాలయనే. నా తను వందున శ్రమలు సహించి వారసుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితివి, యేసయ్యానై రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. చప్పట్లు కొట్టాల బిగ్గరగా, వివరించును. బిగ్గరగా చప్పట్లు. ఏమని వివరించు. ఆమేన్. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని. హల్లెలూయా. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా, కృప కలుగును గాక. కృప కలుగును గాక. మన సొంత పని చేసుకుంటా ఉంటే కృప మన మీదికి రాదు. చెప్పండి, కృప అడగాలంటే ఏంది కావాలి? తల్లి చెల్లెమ్మ ఏం కావాలా? ఆయన కాడి మోయాలా, ఆయన పరిచర్య చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 30 లక్షల మందికి ఒకటేసారి భోజనం పెట్టాలంటే ఏసన్న గారు ఒక్కడి వల్ల అవుతుందా? ఎంతమంది సమర్పించుకుంటే 30 లక్షల మందికి ఒకటేసారి భోజనం పెడతారో? మండుచున్న అగ్నిగుండంలో పడేస్తామంటే భయపడి పారిపోయే వాళ్ళు దేవునికి అవసరం లేదా? చావుకు తెగించి మండుచున్న అగ్నిగుండములో దూకేవారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు లెగాలి. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. 25వ వచనం చదువు డాడీ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువుగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీవెక్కడ నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతట ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు, నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా. హల్లెలూయా. చూడండి చూడండి చూడండి. దానికంటే ముందు ఇంకొక వచనం చదువుదా దీంట్లో, ఒక నిమిషం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువు నాన్న. వారు
దాటిపోయిన తరువాత ఆ, ఏలియా ఆ, ఎలీషాను చూచి, ఆ, నేను నీ యొద్ద నుండి ఆ, తీయబడక మునుపు ఆ, నీ కొరకు ఆ, నేనేమి చేయకూడదునో ఆ, దానిని అడుగుమని చెప్పగా, ఆ, ఎలీషా ఆ, నీకు కలిగిన ఆత్మలో ఆ, 2 పాళ్ళు 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు ఆ, దయచేయమనెను. ఆగండి ఇక్కడ. ఇట్రా బాబు. ఏలియా ఈయనెవరు? కొంచెం గట్టిగా చెప్పొచ్చు. ఎలీషా. ఏలియా వెళ్ళిపోయే ముందు, అరే నాయనా, నా పరిచర్యలో నమ్మకంగా ఉన్నావు బిడ్డ, నువ్వు నమ్మకంగా ఉన్నావు, నాకు కన్నీళ్ళు వస్తే కన్నీరు తుడిచావు, ఏ పని చేసినా ఏ పని చెప్పినా నమ్మకంగా పని చేసినావు నానా, నీకేం కావాలో చెప్పు అని ఏలియా ఎలీషాని అడుగుతున్నాడు. ఈయన ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా, నీ మీద ఉన్న అభిషేకం కంటే 2 పాళ్ళు నాకు దయచేయి. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. నా మీద ఉన్న అభిషేకం కంటే 2 పాళ్ళు నాకు దయచేయి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ అడగడానికి ఏం కావాలా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి బ్రదర్. దమ్ము కావాలా? సేవకులను నమ్మక ద్రోహం చేస్తే ఆ దమ్ముండదా? సేవకులు చెప్పిన మాటింటే ఆ దమ్మొస్తదే. సేవకులకు నమ్మకంగా ఉంటే ఆ దమ్మొస్తదే. సేవకులకు నమ్మకంగా పరిచర్యలో వాడబడితే ఆ ధైర్యం ఉంటదే. ఏమడుగుతున్నాడో? నీ మీద ఉన్న అభిషేకం కంటే 2 పాళ్ళు నాకు కావాలంటున్నాడా? ఏలియా మీదున్న అభిషేకం ఏలీషా మీదకి 2 పాళ్ళు దేవుడు దయచేశాడు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. అరే, నీడ పడితే స్వస్థత జరిగింది. కొట్టు గట్టిగా చెప్పండి. నీడ ద్వారా స్వస్థత. ఆమేన్, ఆమేన్ అనండి గట్టిగా, ఆమేన్ అనండి గట్టిగా. సప్ప సప్పగా ఉండకూడదు, కొట్టాల గట్టిగా చెప్పండి. కొట్టు. చలి కాదు, ఉడకబోయాల మనకు. ఆమేనండి. చెమటలు రావాల యేసునామములో. సాతాను కూడా చెమట లేదు, ఏం లేదు, చలి లేదు, ఏం లేదు, చెమట రావాల యేసునామములో. ఆమేన్. ₹1,00,00,000 మాట చెప్తున్నాను వినండి. ఏలియా దగ్గర నుంచి ఎలీషా 2 పాళ్ళుగా పొందుకుంటే, ఎలీషా దగ్గర నుంచి గెహాజీ ఎంత పొందుకోవాలా? 4 పాళ్ళు పొందుకోవాలి. కానీ ఎలీషా దగ్గర నుంచి గెహాజీ ఏం పొందుకున్నాడమ్మా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అదేంటి? ఈయనేమో 2 వంతులుగా దీవించబడితే గెహాజీ ఎందుకు కుష్టి రోగం తెచ్చుకున్నాడో అంటే ఆయనకు డబ్బే కావాలా? డబ్బు సేవకునికి వ్యతిరేకంగా లెగడం, సంఘములో సేవకునికి వ్యతిరేకంగా నిలబడడం, సేవకుడు పడుతున్న ప్రయాసను చూడండి. మోకాళ్ళ మీద ఉండేవాడికి సేవకుడి కన్నీళ్లు కనపడతాయి. మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసే ప్రార్థన పరురాలు, ప్రార్థన పరుడైతే సేవకుని ప్రయాస కనబడుతుంది. ఆమేన్. లేకపోతే ఏం కనపడుతుంది? అయ్యగారు ఏదైనా సెకండ్ హ్యాండ్ కారు తీసుకున్నాడు అనుకో, అయ్యగారు కారు, అయ్యగారు కొడుకు ఏమైనా బైక్ కొనుక్కున్నాడు అనుకో, ఆ బైకే కనపడుతుంది. ఎందుకంటే గెహాజీ అభిషేకం ఇది. ఈరోజు దేవుని మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీలో ఏలియా ఎలీషా అభిషేకం ఉందా? గెహాజీ అభిషేకం ఉందా? ఏలియా ఎలీషా అభిషేకం అయితే సేవకుని ప్రయాస కనపడుతుంది, సేవకుని ప్రయాస కనపడుతుంది. గెహాజీ అభిషేకం అయితే ఈ లైట్లు, ఈ బట్టలు. అమ్మ తేజ ఇన్నోవా క్రిస్టాలో తిరుగుతున్నాడా? వాడు ఎంత వయసు? అంత చిన్న వయసులో ఇన్నోవా క్రిస్టానా?
కార్తో నీకేం పనిరా బాబు? నేను బెంగళూరు ఎన్ని కిలోమీటర్లు? నీకు చెప్పు, ఎన్ని కిలోమీటర్లు? 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు పోవడం రావడం. అమ్మ తేజయ్య గారికి ఎయిర్పోర్ట్ లేదు భద్రాద్రి కొత్తగూడెం. ఒకవైపు 1000 కిలోమీటర్లు. పోవడమే 1000 కిలోమీటర్లు, రావడం ఒక 1000 కిలోమీటర్లు. ప్రతి నెల ఒంగోలు పోవాలా, ప్రతి నెల విజయవాడ పోవాలా, ప్రతి నెల తాడేపల్లిగూడెం పోవాలా, అమలాపురం పోవాలా, కాకినాడ పోవాలా, హైదరాబాద్ పోవాలా, భద్రాద్రి కొత్తగూడెం పోవాలా. ఈ బస్సులో తిరిగితే అవుతుందా ఈ పరిచర్య? బస్సులో తిరిగితే అవుతుందా పరిచర్య? ఇప్పుడు నేను రావాలంటే వాడు కీబోర్డ్ రావాలా, ఈ కెమెరామ్యాన్స్ రావాలా, వీళ్ళందరినీ అరే ఎక్కురా ఎక్కురా బస్ ఎక్కురా. హల్లెలూయా. నిన్న ఒంగోలు నుంచి వస్తుంటే ఓ పెద్ద కుక్క వచ్చి అడ్డం వచ్చి మొత్తం గుద్దేసరి లైట్లు గీట్లు అన్నీ పగిలిపోయినాయి. దేవుని కృపను బట్టి అలా దేవుడు ఇలా దేవుని దూత ఇలా ఆపినట్టు ఆగిపోయింది కారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటి, మాకుండదా? పిల్లలతో గడపాలని ఉండదా? ఇంట్లో స్టే చేయాలని ఉండదా? ఎందుకు రోడ్ల మీదనే మా జీవితాలు? మా ప్రయాస ఎవరికి అర్థమవుతుంది? మా వయసులేంటి, మేము చేసే పరిచర్య ఏంటి? రాత్రిని బగుళ్ళు తిరుగుతూ ఉన్నాం. వచ్చేటప్పుడు కూడా ఈ 4 days నుంచి నాకు నిద్ర లేదు. ప్రత్యక్ష సాక్షి, నైట్ అంతా అసలు పడుకున్నానా? పడుకోలేదు. నైట్ అంతా పడుకోలేదు, జాగారంగా ఉన్నా. ఇట్లా నా ఫేస్ చూడండి. ప్రార్థన పరుడికైతే సేవకుడి కన్నులు చూడగానే ప్రయాస కనపడుతుంది. ప్రార్థనలు లేని గెహాజీ అభిషేకం అయితే నేను తిరిగే కారే కనపడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, గెహాజీ అభిషేకం మాకొద్దు. చైర్ తీసుకురా. గెహాజీ అభిషేకం మనకొద్దు. చూడండి ఈ ప్రియ దేవుని జనాంగమా, ఈ గెహాజీ అభిషేకం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఒక డినామినేషన్ పేరొద్దు కానీ ఒక తాతయ్య గారు చనిపోతే వెళ్ళా నేను. నన్ను కొడుకు అని చూసుకునేవాడు. నా చర్చికి రావడానికి ఆయనని ఎంతమంది ఆపినా ఆగలేదు. ఆయన 3 సంవత్సరాలు చర్చికి వచ్చి ఎలా ప్రభు నన్ను నిద్రించారు. నేను వెళ్ళినాను, ఇలా కూర్చున్నా. నా పక్కన ఇంకొక యూత్ లీడర్ అంట, చర్చ్ యూత్ లీడర్ ఇలా వచ్చి కూర్చున్నాడు. ఇంకొక పెద్ద ఆయన పాపం పెద్ద సీనియర్ పాస్టర్ ఇలా సంచి వేసుకొని నిలబడ్డాడు. ఏ బాబు, పాస్టర్ గారు నిల్చున్నారు, లే కూర్చో అంటే పక్కన వాళ్ళు అంటున్నారు, ఏ యూత్ లీడర్ ఆయన, ఏమనుకుంటున్నారు? ఏ యూత్ లీడర్? పొలిటికల్ కాదు, చర్చి యూత్ లీడర్ అంట. మళ్ళీ కూర్చోడం కాదు, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఆ సేవకుడి వైపు కాలు. నేను అనుకున్న పక్క వీడిలో గెహాజీ అభిషేకం అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గెహాజీ అభిషేకం కలిగిన వారికి దేవుని భయం ఉండదు. పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు భయము లేకుండా, భక్తి లేకుండా ఈరోజు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా వ్యర్థమే. నిజమైన క్రిస్మస్ ఏంటిదో తెలుసా? ఆయన కొరకు వెలగడమే నిజమైన క్రిస్మస్. కొట్టు గట్టిగా చపడలో హల్లెలూయా. ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం నిలబడాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన ఇంట్లో ప్రతిరోజు క్రిస్మసే. మన ఇంట్లో ప్రతిరోజు క్రిస్మసే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మీరెవరైనా కావచ్చు, సేవకుని గురించి నెగిటివ్ థాట్ వచ్చిందా? లూసిఫర్ దూరిందని అర్థం చేసుకోండి. సేవకుని గురించి నెగిటివ్ థాట్ నీకు వచ్చిందా? నీలో లూసిఫర్ దూరుతుంది అన్నట్టు అర్థం. సేవకుడు రెండంతలుగా లెక్క అప్పచెప్పుకోవాలా. సేవకుడిని ఒక్క మాట అనొద్దు. మనం చిన్న సేవకుడు కావచ్చు, పెద్ద సేవకుడు కావచ్చు, ఆయన ఏ సేవకుడైనా, సైకిల్ మీద తిరిగే సేవకుడు కావచ్చు, పెద్ద సేవకుడైనా కావచ్చు, ఎవరిని మనం విమర్శించొద్దు.
విమర్శించే ఆత్మ అది దేవుని నుంచి వచ్చిన ఆత్మ కాదు, అది దురాత్మ. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఈరోజు రాత్రి దేవాతి దేవుడే ఇక్కడ ప్రత్యక్షమై ఒక్క క్వశ్చన్ నిన్ను అడుగుతే, ఏంటి ఆ క్వశ్చన్ అంటే 2024, 2023, 2025, 2026లో అడుగు పెడుతున్నావు. 2025లో నా పరిచర్య, నా పని నువ్వు ఏం చేశావో అని అడిగితే సమాధానం నీ దగ్గర ఉందా? ఉదయం లెగగానే ప్రభువా నా కుమారుడికి ఉద్యోగం రావాలి, నేను ప్లాట్ కొనాలి, హైదరాబాద్లో సొంత ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, నగలు కొనాలి, చీరలు కొనాలి, పిల్లలు గొప్పవారు కావాలని పొద్దున లేస్తే దేవుణ్ణి అడుగుతాం. కానీ 2025లో దేవుని కోసం ఏం చేశావు? నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని కోసం ఏం చేశావు? నువ్వు గుండె మీద చెయ్యేసుకొని నా దేవుని కోసం ఇది చేశాను నేను, నా దేవుని మందిరంలో ఇది చేశాను నేను అని చెప్పగలిగే దమ్ము మీలో ఉందా? ఉందో లేదో మీ అంతరాత్మను పరీక్షించుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది. ఒకటి చెప్తున్నాను ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, 2 నిమిషాలలో ముగిస్తాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ గాడిదను వాడుకుంటున్నాడు, దేవుడు ఇక్కడ చేపను వాడుకుంటున్నాడు. ఆమేన్. దేవునికి నువ్వు సహకరిస్తే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఆమేన్ అనండి. హల్లెలూయా. దేవునికి నువ్వు సహకరిస్తే చాలు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను లేవనెత్తుకుంటాడు. అరే గాడిదను వాడుకున్నాడు, ఇక్కడ చేపను వాడుకుంటున్నాడు. చేప 3 రోజులు సేవకుణ్ణి కడుపులో పెట్టుకుందండి. చేప 3 రోజులు కడుపులో పెట్టుకుంది. ఈరోజు క్రిస్మస్ రాగానే మనము మన పిల్లలందరం కూడా షాపింగ్ చేస్తాం. కానీ నా సేవకుడు బట్టలు కొన్నాడా? నా సేవకుడికి ఎక్కడి నుంచి వస్తాయి? నా సేవకుడు ఇంత ప్రయాసపడుతున్నాడు కదా. ఒక్క విశ్వాసిలో కనబడడం లేదండి. మన కుటుంబంలో ఎవరు సిక్కైనా వెంటనే నిలువు మోకాలేసి ప్రార్థన చేసే సేవకుడు, మన కుటుంబంలో ఎవ్వరు బలహీనతకి గురైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సేవకుడు, అటువంటి సేవకుడు బట్టలు కొన్నాడా? బట్టలు వేసుకున్నాడా లేదా అని ఆలోచించే కుటుంబాలు కనబడడం లేదు. వాళ్ళు మాత్రం వేలు పెట్టి బట్టలు కొంటారు, సేవకుని గురించి ఆలోచించరు. సేవకుని గురించి ఆలోచించే కుటుంబాలు దీవించబడ్డాయి. ఆ సమరయ స్త్రీ దీవించబడ్డది. సేవకుణ్ణి చేరదీసిన కుటుంబాలు దీవించబడ్డాయి. సేవకుణ్ణి పిలిచి భోజనం పెట్టిన కుటుంబము దీవించబడింది. ఈరోజు సేవకుడికి ఇచ్చేది ఏదైనా అది లిటరల్లీ దేవుని చేతిలో పెట్టినట్టే. అంత ప్రయాసపడుతున్నటువంటి ఆ సేవకునికి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? నీ సేవకుడు ఎంతగానో నీ కోసం ప్రయాసపడుతున్నాడు. క్రిస్మస్ అంటే లైట్స్, కొత్త బట్టలు, ఇదేనా? నీ సేవకుని పట్ల భారం నీకుందా? నీకేదైనా వెంటనే నీ కోసం మోకరించి కన్నీరు గార్చే సేవకుడిని మర్చిపోతున్నావా? వెంటనే టీవీలో వచ్చే సేవకుడికి వెంటనే 20,000, 30,000 గూగుల్ పేలు, ఫోన్ పేలు కొడుతున్నావా? టీవీలకు స్పాన్సర్లు చేస్తున్నావా? నీ కోసం కన్నీరు గార్చే సేవకుడికి ఒక జత బట్టలు కొనియలేని దుస్థితిలో ఉన్నావా? నువ్వు దీవించబడతావా?
నువ్వు ఆశీర్వదించబడతావా? ఈరోజు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు మన సంఘమే, ఆయనకు తల్లిదండ్రులు లేరు, సంఘమే ఒక తల్లిగా మారాలా, సంఘమే ఒక తండ్రిగా మారాలి, సంఘమే అన్నదమ్ములుగా మారాలి. ఆ విధముగా సంఘాన్ని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్టుకొని చెబుతున్నాను, సేవకులను ప్రేమించే వారిని నా దేవుడు విడిచిపెట్టడో, వదిలిపెట్టడో. సేవకులను ఆదరించే, సేవకుల కుటుంబాలను ఆదరించే వారిని నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానం. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం. నో అండి. నీ మందిరంలో నీకంటూ ఒక బాధ్యత ఉండాలి. నా మందిరంలో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి నీవు ఒక తీర్మానం తీసుకో. 365 డేస్లో 54 ఆదివారాలలో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వను. ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వను. ఒక్క ఆదివారం కూడా నేను మందిరం తుడవకుండా ఉండను. ఒక్క ఆదివారం కూడా నేను సౌండ్ పెట్టకుండా ఉండను. ఒక్క ఆదివారం కూడా పాటలు పాడకుండా ఉండను. ఒక్క ఆదివారం కూడా పరిచర్య చేయకుండా ఉండను. నా సేవకునికి నేను అండగా నిలబడతాను. నా సేవకునికి అండగా నిలబడతాను. పరిచర్య చేసే అవకాశం లేని దగ్గర వెళ్ళడం కంటే ఇక్కడ చక్కని అవకాశం ఉంది, పరిచర్య చేసే అవకాశం. ఈ మందిరంలో చక్కని అవకాశం. మీరు నమ్ముతారో లేదో, ఇక్కడికి వచ్చే వరకు నేను శ్యామన్నతో అసలు నేను మాట్లాడలేదు. శ్యామన్నతో మాట్లాడి 1.5 year అవుతుంది. ఇక్కడికి వచ్చే వరకు కూడా నేను మాట్లాడలేదు ఆయనతో. కారులో వస్తున్నప్పుడు దేవుడు ఆయన కన్నీళ్లను నాకు చూపించాడు. ఆయన కన్నీళ్లను చూపించాడు. చాలా ప్రయాసపడుతున్నాడు పరిచర్యలో. అంత ప్రయాసపడుతున్న సేవకుడు మీకు దొరకడం మీ అదృష్టం. మీ అదృష్టం. ఏదో టైంపాస్కి పరిచర్య చేయడం కాదు. ఆయన సాక్ష్యం నేను విన్నాను ఒకసారి. మురికి కాలువల పక్కన పడుకొని పరిచర్య చేసిన వ్యక్తి ఆయన. పాసిపోయిన అన్నం తిన్న వ్యక్తి ఆయన. పరిచర్యలో ఉంటూ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. లేకపోతే డిసెంబర్లో నేను ఆయనకు డేట్ ఇయ్యను. చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ బుక్ అయిపోయినాయి. ఆయన మీద ఉన్న అభిమానమే పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, 2024లో ఈ పరిచర్య పూత పట్టబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. యేసు నామంలో నమ్మకమైన పరిచారకులు లేకపోతున్నారు. ఈ 2026 సంవత్సరంలో సేవకునికి అండగా నిలబడే కుటుంబాలు లేకపోతున్నాయి. చూడండి, పుడుతున్నాం, చనిపోతున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అది కాదండి. ఒక సమర్పణ జీవితం కలిగి ఉండాలి. ఆదివారం వస్తుందంటే చాలు మన ఊపిరంతా మందిరంలో ఉండాలి. ఆమేనండి. ఊపిరంతా మందిరంలో ఉండాలి. ఒక పండగ వాతావరణం ఉండాలి మందిరంలో. ఒక పండగ వాతావరణం ఉండాలి. ఆమె ఈయనకు ఆశ అండి పరిచర్య అంటే. ఈయన జీతం నెలకు 3 లక్షలు. ఈయనకు ఆశ. నేను డ్రైవింగ్ అంటే నేను కారులో ఎటు వెళ్తే ఆయన నాకు డ్రైవింగ్ చేయాలని ఆశ ఆయనకి. మందిరం తుడుస్తారు భార్య భర్తలు ఇద్దరు. ఉదయం మందిరానికి వస్తే
నైట్ ఎప్పుడో వెళ్తారు భార్య పిల్లలతో పాటు. నాకు భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు తింటారండి. ఈరోజు పరిచర్య జరుగుతుందంటే కొన్ని కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. ఆమేనండి. ఆ వెలిగే కొవ్వొత్తి నువ్వే ఎందుకు కాకూడదు? మీకు ఒక విషయం చెప్పాలా, మీరు పరిచర్య చేస్తే దీవించబడతారు. మీ పిల్లలకు దీవెన, మీ కుటుంబానికి దీవెన. ఎంతకాలం టైంపాస్ చేస్తారు, ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తారు? వచ్చే రోజు నుంచి చేస్తా, వచ్చే నెల నుంచి చేస్తా, వచ్చే వారం నుంచి చేస్తా. నో, ఈరోజే ఒక తీర్మానం తీసుకో. ఈరోజే ఒక తీర్మానం తీసుకో. ఒక బహుబలమైన తీర్మానం, బహుబలమైనటువంటి తీర్మానం. మోషే దగ్గర యెహోషువ నిలబడ్డాడు, పౌలు దగ్గర తిమోతి నిలబడ్డాడు, ఈరోజు ఏలియా దగ్గర ఎలీషా నిలబడ్డాడు. ఈరోజు షామన్న దగ్గర మీరు నిలబడండి. సేవకుని దగ్గర పరిచర్య చేసే వారిని సేవకుడు దీవించకపోయినా ఆకాశమందున్న తేరి చూస్తున్న నా దేవుడు శీఘ్రముగా దీవిస్తాడు, శీఘ్రముగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నిన్ను నా దేవుడు దీవిస్తాడు. ఆమేనండి, 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 ఆమెన్. కృప కలుగును గాక. తలల మీద చేతులు పెట్టుకుందాం, తలల మీద చేతులు పెట్టుకుందాం. కృప కలుగును గాక. ఒక బహుబలమైనటువంటి తీర్మానం. అయ్యా, నీ కృప నా మీదకి దిగి రావాలయ్యా, నీ కృప నా మీదకి దిగి రావాలయ్యా. అయ్యా, గెహాజీ అభిషేకం నాకొద్దయ్యా. అయ్యా, మోషేలాగా నిలబడతాను ప్రభువా. మోషే దగ్గర యెహోషువ నిలబడినట్టుగా నేను నిలబడతాను ప్రభువా. అయ్యా, యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా, నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా, నీ కొరకు నేను నిలబడతాను. 1 కొరింథీ 4:17 చివరిగా చదువు డాడీ. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. హల్లెలూయా. నాకు ప్రియుడు, నమ్మకమైన నా కుమారుడు. ఆహా, ఎంత నమ్మకంగా ఉంటే ఆ పదాలు వస్తాయండి. అపోస్తుడైనటువంటి పౌలు దగ్గర తిమోతి ఎంత నమ్మకంగా ఉంటే నా కుమారుడు. ఈరోజు షామన్న నా కుమారుడు అని నీ గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న నా బిడ్డలు, కీబోర్డ్ కొట్టే బిడ్డలు, ఈ బిడ్డలు ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డ, అక్కడ చాలామంది నా బిడ్డలు, వీళ్ళందరూ నాకు నమ్మకమైన బిడ్డలు. వీరందరిని నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. సేవకుని చేతులు మన తల మీద పెట్టి దీవిస్తే తరతరాలు దీవించబడతాం, తరతరాలు దీవించబడతాం, తరతరాలు దీవించబడతాం. నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, నువ్వు దీవించబడతారు, నీ పిల్లలు. హెబ్రీ పత్రిక చదువు ఒకసారి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13:17 చదువు ఒకసారి త్వరగా. మీ పైనే నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పనవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఎవరికి లోబడి ఉండాలి? మీ పైన నాయకులు. పైసాక ఎవరికి లోబడి ఉండాలి? నీ పైన నాయకులు షామన్నకు లోబడి ఉంటే మీకు దీవెన, మీకు ఆశీర్వాదం. ఇప్పుడు నేనున్నానండి, నేను అందరితో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటా. క్లోజ్గా మూవ్ అవుతున్నానని చెప్పి అమతేజయ్య గారే కదా అంటే, ఇప్పుడు నాకు ఒక అలవాటు ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా బతికా నేను. కాబట్టి నేను ఒంటరిగా అన్నం తినలేను. నేను నలుగురితోనే తింటా. నేను వీళ్ళతోనే కింద కూర్చొని తింటా. తిన్నప్పుడు ఏంటి, వీళ్ళందరూ మన డాడీయే కదా, అమ్మతేజ డాడీయే కదా అని చీప్గా తీసేస్తే వాళ్ళు లెక్క చెప్పుకోవాలా? ప్రైజ్ ది లార్డ్. మాలో ఉన్న అభిషేకానికి విలువ ఇయ్యాలా?
మేము చేసే పరిచర్యకు విలువియాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుని పని చేస్తేనే విలువ. మా చిన్నమ్మ నన్ను ఏమనేది తెలుసా, నేను అనాథ శరణాలయంలో పెరిగి అనాథ శరణాలయం తీసేశారు, ఇంటికి వెళ్ళాను, వీడుంటే నేను ఉండను అన్నది మా చిన్నమ్మ. అంటే మా నాన్న వేరే పెళ్లి చేసుకుని నన్ను వదిలేశాడు, వీడుంటే నేను ఉండను అన్నది. ఆ ఫేస్ కనపడొద్దు అన్నది, నాకు కనపడద్దు, ఇరిటేషన్ వస్తుంది నాకు, వెళ్ళిపో అనేది. కానీ ఇదే ఫేస్ని దేవుడు కొన్ని కోట్ల మందికి చూపిస్తున్నాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నా జీవితంలో ఈరోజు అనాథ అమ్మతేజ ఈరోజు 3 పూటలు ఒక 80 మందికి 3 పూటల భోజనం పెడుతున్నాడమ్మా. నా యేసుకే మహిమ కలుగునుగాక. విలువ లేదు నా జీవితానికి. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి నా జీవితానికి ఒక విలువ రావడానికి గల కారణం ఏంటి తెలుసా? నేను గొప్పోడిని కాదు, ఒకటే, నేను దేవుని పని చేస్తున్నాను కాబట్టే నాకు విలువ. దేవుని పని చేస్తున్నాను కాబట్టే నా బ్రతుకు మారింది. దేవుని పని చేయకపోతే నన్ను ఎవరు లెక్క చేయరో. విలువ లేని జీవితానికి విలువ రావాలి అంటే దేవుని పరిచర్య చేయాలి. చెప్పండి గట్టిగా, విలువ లేని జీవితానికి విలువ రావాలి అంటే దేవుని పని ఒక్కటే, దేవుని పని ఒక్కటే. దేవుని పని చేస్తేనే విలువ, దేవుని పని చేస్తేనే విలువ. ఈరోజు ఆనాడు సంత ఉండేది, సంత ఐడియా ఉందా మీకు? సంత ఐడియా ఉందా? ఆ సంతలో ఇటు చూడండి, సంతలో 5 రూపాయలకు ఒక చొక్కా, 10 రూపాయలకు ఒక పాయింట్ ఉండేది. సెకండ్ హ్యాండ్ బట్టలు ఉండేది. అవి వేసుకున్న వెంటనే చినిగిపోయేటి. కొంచెం చిరగగానే మనుషుల చూపులు ఎట్లుంటాయి తెలుసా డాడీ? అమ్మ, మనుషుల చూపులు ఎట్లుంటాయి తెలుసా? బట్టలను చూసి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే చి ఎప్పుడు ఊరికే మా ఇంటికి వస్తుంది, మీ బాబాయిలు లేరా, మీ పిన్ని లేరా అని చీదరించేవాళ్ళు నన్ను. చి అని. ఆ చూపులు మనకు గుర్తుండాలా? ఇప్పుడు ఒకసారి రావచ్చుగా తేజ, ఎప్పుడైనా అటు మీటింగ్ వైపు అట్లా వెళ్తే అరే తేజ్ వచ్చాడు. ఆ చూపులు ఈ చూపులకు మధ్యలో ఉన్న అద్భుతమే దేవుడు చేసే అద్భుతం. కొట్టు గట్టిగా చెబుల్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా? నిన్ను అవమానపరుస్తున్నారా? నిన్ను తృణీకరిస్తున్నారా? నిన్ను కించపరుస్తున్నారా? సూటిపోటి మాటలు అంటున్నారా? అనే వాళ్ళను అననే, నవ్వే వాళ్ళను నవ్వనే. ఒక రోజుంది, నవ్విన నోర్లన్నీ మూతబడబోతున్నాయి. నీ పిల్లల గురించి మాట్లాడే వారి నోర్లు మూయబడబోతున్నాయి. నీ భర్త గురించి మాట్లాడే వారి నోర్లు మూయబడబోతున్నాయి. నీ కుటుంబం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరి నోర్లు మూయబడబోతున్నాయి. ఈరోజు నీ పిల్లలు బెంచి కారులో తిరగబోతున్నారు. ఒకరి దగ్గర అప్పు తీసుకున్నావేమో, ఒకరికి ఇచ్చే స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన మనకు అండగా ఉండగా మనకు విరోధి ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సొత్తు మనం, ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన వదిలిపెడితే నువ్వు వదిలిపెడతావేమో కానీ దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆయన, నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. ఒకటే, లార్డ్ ఐ యామ్ రెడీ, నీ పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని గనక నువ్వు దేవునికి గనక సరెండర్ అయిపోతే ఈ రోజు నుంచే ఆశీర్వాదాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకటే, ఆయన పని చేస్తేనే దీవెన, ఆయన పరిచర్య చేస్తేనే దీవెన, ఆయన కాడి మోస్తేనే దీవెన. ఆ దీవెన ఎక్కడో సూపర్ మార్కెట్లలో దొరకదు, దేవుని పరిచర్యలో దొరుకుతుంది. ఆమేనండి. ఇప్పుడు మీరున్నారు డాడీ, మీరు వచ్చి మందిరంలో సెట్ చేసుకొని మొత్తం పట్టాలేసి చిన్నపిల్లల్ని అది చేయండి రా ఇది చేయండి రా అని చెప్పి కొంచెం మందిరంలో అయిపోయిన తర్వాత చైర్లు మడత పెట్టడం, భోజనాలు చూసుకోవడం, అది చూసుకోవడం, ఇది చేసుకోవడం చేశారనుకోండి, ఆ దమ్ము వేరే ఉంటుంది దేవుడి దగ్గర. ఆమేనండి.
ఏదో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినాం అనుకో, కొంచెం అర్హత కమ్ రేతా హే. ఆమెనండి. ఎక్కువ పని చేస్తే ఎక్కువ దీవెన. ఆ దీవెనను సొంతం చేసుకోవాలంటే యేసయ్యా, చెప్పండి, యేసయ్యా నేను రెడీగా ఉన్నాను ప్రభువా. ఎప్పుడు ఈ గుండె ఆగిపోతుందో తెలియదు. ఆ రోజులలో హార్ట్ అటాక్ ఉండేది, ఇప్పుడు కార్డియో అరెస్ట్. ఒకటేసారి గుండె ఆగిపోతుంది, అంతే, అక్కడికక్కడ చనిపోతున్నారు. హార్ట్ అటాక్ అంటే వార్నింగ్ ఉండేది, ఇప్పుడు వార్నింగ్ లేదు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కనుక ఈ జీవితంలో ఒక తీర్మానం తీసుకుందామా? ఎంతమందికి తీర్మానం తీసుకోవాలనుందా? ఎస్. అయితే ఈరోజు కన్నీరు కారుస్తూ, అయ్యా నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా అని ప్రతి ఒక్కరం తీర్మానం తీసుకుందాం. లేచి నిలబడదాం. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ప్రతి ఒక్కరం తీర్మానం తీసుకున్నాను. థాంక్యూ లార్డ్. ఆమేన్. అయ్యా నీతో ఉంటాను ప్రభువా, నీ సన్నిధిలో వాడబడతాను ప్రభువా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ప్రతి ఒక్కరం తీర్మానం తీసుకుందాం. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. అయ్యా నా సేవకుల కొరకు నేను అండగా నిలబడతానయ్యా. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, చెల్లివి కావచ్చు, తమ్ముడివి కావచ్చు. ఈరోజు ఒక బహుబలమైన తీర్మానం, నువ్వు తీసుకునే తీర్మానం మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు తీసుకునే తీర్మానం మీదనే నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది.
కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ కన్నీరు కారుస్తూ ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నన్ను లేవనెత్తు, నన్ను ఈ పరిచర్యలో వాడుకో ప్రభువా, నమ్మకమైన పరిచర్య నేను చేయాలి అదొక తీర్మానం. ఎవరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. ఒక తీర్మానం తీసుకుందాం. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగిన, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటా. అందరం కలిసి పాడదామా? ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. చెప్తామా? ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా.